హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో మనం నెక్స్ట్ చార్ట్ ట్రేడింగ్ చేయబోతున్నాం. బేసికల్గా ఎక్కువ టెక్నికల్ పైనే ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారో స్వింగ్ ట్రేడింగ్ కోసం చూసేవాళ్ళు 99% టెక్నికల్ పైనే ఫోకస్ చేస్తారు. ఒక 1%, 1 to 5% అనేది మామూలు ఫండమెంటల్స్గా చూస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక టెక్నికల్గా ఒక చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయిందా లేదా అనేది తెలుసుకున్న తర్వాత ఎలా డ్రా చేయాలి, దాని నుంచి ఎలా రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసేసుకొని స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అంతే ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్కి ఫోకస్ చేయడం అంటే ఏమీ ఉండదు. సో మనం చూస్తున్న నెక్స్ట్ స్టాక్ డిఎంసిసి స్పెషాలిటీ కెమికల్స్. బేసికల్గా మీరు ఈ చార్ట్ని ఇలా చూడగానే మనకి ఎలా అనిపిస్తుంది, అప్ డౌన్ అనిపిస్తుంది కదా. సో ఎలా అంటే, ఈ బ్రష్ తీసేసుకోండి. అప్ వెళ్ళిపోయింది, డౌన్ వచ్చేసింది, మళ్ళీ అప్, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్, మళ్ళీ డౌన్. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ మనం చూసినప్పుడు ఏమనుకోవాలి అంటే అది కన్సోలిడేషన్లో ఉంది చార్ట్ అని అనుకోవాలి. లేకపోతే ఆ స్టాక్ అనేది ఒక కన్సోలిడేషన్లో ఉంది, ఒక రెసిస్టర్కి ఒక సపోర్ట్కి మధ్యలో మూవ్ అవుతుంది అనేది ఫస్ట్ ఇంప్రెషన్లో మనకు క్రియేట్ అయిపోవాలి. ఇంకేం ఆలోచించకూడదు, చార్ట్ చూడాలి. సో చార్ట్ ఏంటంటే కన్సోలిడేషన్లో ఉంది. కన్సోలిడేషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఎక్కడెక్కడ మూవ్ అవుతుంది అనేది మనం కొన్ని పాయింట్లు ఫస్ట్ చూసుకోవాలి అన్నట్టు. సో పాయింట్లు ఎలా చూసుకోవాలి అంటే, సో ఫస్ట్ ఇది ఒక పాయింట్ పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సిన పాయింట్లు ఇంకేమున్నాయి, ఇదొకసారి వచ్చేసింది, ఆ తర్వాత ఇదొకసారి, తర్వాత ఇంకొకసారి, ఆ తర్వాత ఇలా. సో ఇదేంటంటే 1 2 3 4 5 ఒక 5 టైమ్స్ మనకు రెసిస్టెన్స్ పైనుంచి, రెసిస్టెన్స్ అంటే ప్రెషర్ ఉంది అన్నట్టు. 6 టైమ్స్ పైనుంచి ప్రెషర్ ఉంది అంటే పైన సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు. ఓకే, ఒక స్టాక్ కన్సోలిడేషన్లో ఎలా మూవ్ అవుతుంది అంటే బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్యలో ఫైట్ జరిగినప్పుడు మాత్రమే మూవ్ అవుతుంది అన్నట్టు. సో అలా ఈ స్టాక్ మధ్యలో ఆ బయ్యర్ సెల్లర్స్ మధ్యలో ఫైట్ జరుగుతుంది అన్నట్టు. ఇది ఎటు వెళ్ళిపోద్ది, అప్ సైడ్ వెళ్ళిపోద్దా, డౌన్ సైడ్ వెళ్ళిపోద్దాం, మనం ప్రజెంట్ డిసైడ్ చేయలేం. ఈవెన్ ఫ్యూచర్ని ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు. జస్ట్ మన ఎస్టిమేషన్, మన అజెంప్షన్, మన ఆలోచించే విధానం అనేది దాన్ని బట్టి మన ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ అయిపోతాం. అంతేగాని స్టాక్ పైకి వెళ్తుంది 100%, స్టాక్ కిందికి వెళ్తుంది 100% అని చెప్పడం ఉండదు. జస్ట్ ఫ్యూచర్ని ఇలా ఉండొచ్చు అని మనం ఇమాజినేషన్ చేసేసుకొని మాత్రమే ఎంట్రీ తీసేసుకుంటాం. దాన్ని బట్టి మాత్రమే ప్రొసీడ్ అవుతాం. సో పైన ఉన్నవి మనం రెసిస్టెన్స్ పాయింట్లు అనేసుకున్నాం. ఇప్పుడు సేమ్ కింద ఉన్నవి చూద్దాం. కింద సపోర్ట్ పాయింట్స్ ప్లాన్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడి నుంచి రివర్స్ అయిపోయింది కాబట్టి అదొక సపోర్ట్, పైకి వెళ్ళి కిందికి వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక సపోర్ట్, ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక సపోర్ట్, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది మళ్ళీ ఒక సపోర్ట్, తర్వాత ఇంకో సపోర్ట్, ఆ తర్వాత ఇప్పుడు ఇది సపోర్ట్ ఇక్కడ బిహేవ్ చేస్తుందా లేదా అనేది మనకు తర్వాత చూద్దాం. ఎందుకంటే దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏం చెప్పలేమన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పాయింట్స్లన్నీ కలిపేసుకుంటా వెళ్ళిపోవాలి మనం. ఎలా ఈ పాయింట్స్ అన్నీ కలిపేసుకుంటా వెళ్ళాలి. సో ఇవన్నీ సపోర్ట్లు కదా. సో సపోర్ట్లన్నీ కలిపేయాలి మనం. సపోర్ట్లన్నీ కలిపేయడానికి సపోర్ట్లు అంటే యారోస్ కాదు కలపాల్సింది. సో ఎక్కడికి వచ్చి మూవ్ అవుతుంది, సరే విత్ దగ్గర మూవ్ చేస్తా. సో ఇది ఇంకా మనం ఇది డిసైడ్ చేయలేదు ఎందుకంటే స్టాక్ ఇక్కడి నుంచి రివర్స్ అవ్వలేదు కాబట్టి. సో ఇది ఒకటి ఉంది, ఇది ఇక్కడే ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ కూడా ఉంటాయి అన్నట్టు. ఒకటి సింగిల్ లైన్ సపోర్ట్ ఉంటుంది, ఒక ఏరియా సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఇది ఒక ఏరియా సపోర్ట్ కింద కూడా మనం ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ పాయింట్ ఉందా, ఫస్ట్ జస్ట్ నార్మల్గా డ్రా చేసేసుకోండి. సపోర్ట్ అంటే ఏ కలర్ మార్చేస్తాం, మనం గ్రీన్ కలర్ మార్చేసుకుంటాం. సో ఇలా మార్చేసుకున్న తర్వాత ఇలా మల్టిపుల్ చార్ట్ చూస్తూనే ఉందాం, టెక్నికల్గా మనం వెళ్ళిపోదాం ఉంటాం. సో ఇక్కడ నుంచి దీన్ని పైకి జరుపుతూ వచ్చేయండి. సో ఎక్కడ వరకు జరుపుతారంటే ఎక్కడైతే మోస్ట్ టచెస్ అవుతాయో, మోస్ట్ పాయింట్స్ టచ్ అవుతున్నాయో అక్కడి వరకు మనం దీన్ని జరుపుకుంటూ వచ్చేసాం. సో ఫస్ట్ టైం మనం ఇక్కడికి జరిపేసాం అనుకోండి, ఇదంతా మిడిల్ అయిపోతుంది కదా. సో ఓన్లీ 2 పాయింట్స్ అవుతున్నాయి. కానీ దానికంటే ముందు ఇంకొకసారి అంటే ఇది బ్రేక్అవుట్ అయింది, ఇది బ్రేక్ డౌన్ అయిపోయిందంటే ఈ సపోర్ట్లు ఎక్కువ పని చేయట్లేదు అంటే ఇవి ఫెయిల్ అయిపోయినాయి. ఇవి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఈ స్టాక్ కిందికి వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసేసుకుంది. మీకు అర్థమైంది కదా. ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో అది బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి అది నెక్స్ట్ టైం మనకి ఏమవుతుంది అంటే రెసిస్టెన్స్ అవుతుంది అన్నట్టు. సో ఇలా సపోర్ట్ని బ్రేక్అవుట్ చేసేసి కిందికి వచ్చింది, బ్రేక్ డౌన్ చేసి కిందికి వచ్చేసింది కాబట్టి ఇది ఇంకా సపోర్ట్లా పని చేయలేదు.
ఓకే. అంటే ఇది పని చేయలేదు. సపోర్ట్‌ని బ్రేక్‌ఔట్ చేసింది కాబట్టి పని చేయలేదు. సో, ఈ సపోర్ట్‌ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. స్టిల్ మనకు ఎన్ని పాయింట్లు కలుస్తున్నాయి? చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ కలుస్తున్నాయన్నట్టు. ఇది మంత్లీ పెట్టేసుకున్నా నేను. చార్ట్ కూడా మనకు క్లీన్‌గా ఉండాలి అంటే మంత్లీ పెట్టేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసేసుకోండి. లేదు కొంచెం నేను వీక్లీ పెట్టేసుకుంటాను. నాకు కొంచెం ఐడియా ఉంది అనుకుంటే మీరు వీక్లీ కూడా ప్లాన్ చేసేసుకోండి. సో, వీక్లీ ఎలా ఉంటది అంటే సేమ్ చార్ట్ చూడండి. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ వచ్చేసింది కదా! సో, పైకెళ్ళింది, కిందకొచ్చింది, మళ్ళీ పైకెళ్ళి, మళ్ళీ కిందకొచ్చి, మళ్ళీ పైకి. సో, ఇక్కడే ఎన్ని సపోర్ట్‌లు ఉన్నాయి చూడండి. సో, వీక్లీ పెడితే ఇంకెక్కువ సపోర్ట్ టచ్ అవుతున్నాయి మనకి. ఓకే. ఇక్కడే జస్ట్ 3 ఇంకొకటి 4. సో, ఇక్కడ. సో 1 2 3 4 5 6 టైమ్స్ మనకు సేమ్ ప్లేస్లో మూవ్ అయింది స్టాక్. ఓకే. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడి నుంచి స్టాక్ అప్ అండ్ డౌన్ అయింది. ఇది మనకు సపోర్ట్గా డ్రా చేసేసుకున్నాం. ఇది సపోర్ట్గా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఈ సపోర్ట్ ఫెయిల్ అయింది కదా! సో ఇక్కడ దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు. మళ్ళీ ఒకసారి మంత్లీకి వెళ్ళేసి సో మళ్ళీ మంత్లీకి వెళ్ళి మంత్లీలో మనం ఏం చేయాలి ఇప్పుడు రెసిస్టెన్స్ డ్రా చేయాలి. సో ఫస్ట్ ఒక రెసిస్టెన్స్ బయట డ్రా చేసేసుకోండి. బయట డ్రా చేసేసుకొని దీని కలర్ మార్చాను రెడ్ కలర్. సో ఈ రెసిస్టెన్స్ని కిందికి తీసుకొస్తున్నాను. ఓకే. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చూడండి ఒకసారి టచ్ అయ్యాం. ఆల్మోస్ట్ ఇది కూడా మా ఎక్స్మన్ అడ్జస్ట్ చేసుకుంటే 1 2 ఇలా 1 2 3 టైమ్స్ టచ్ అయింది. కానీ ఇది హై రెసిస్టెన్స్ అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. మనం ఇంకొక రెసిస్టెన్స్ కూడా చూడొచ్చు మీరు. ఎక్కడుంది చెప్పండి మీరు అందరు ఎవరైనా ఉంటే. సో ఇక్కడ 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 నుంచి కూడా స్టాక్ రివర్స్ అయిపోయింది. సో దీన్ని కాపీ పేస్ట్ చేసేసుకొని సో కాపీ పేస్ట్ దీన్ని ముందుకు జరుపుతూ వచ్చేయండి. ముందుకు జరుపుతూ వచ్చేసి సో ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. సో ప్రీవియస్‌గా ఇక్కడి నుంచి ఇది బ్రేక్అవుట్ అయ్యి పైకెళ్ళింది. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయి కిందకొచ్చింది. అప్పుడు ఇవి ఏమైనాయి? ఇవి ఫెయిల్ అయిపోయినాయి. కానీ ఈసారి ఇక్కడి వరకు వెళ్ళలేదు ప్రైస్. అంటే ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్ళలేదు. ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్ళకుండా ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్ళకుండా ప్రైస్ అనేది ఇక్కడే రిజెక్ట్ అయిపోయింది. అంటే సెల్లర్స్ ఇక్కడి వరకు 459 వరకు మీకు వాల్యూ లేదు. 360లోనే వాల్యూ ఉంది. ఇంత మేము పెట్టి కొనలేము అనేది బయ్యర్స్ ఏమైందంటే సెల్లర్స్ను బయ్యర్స్ పైకి వెళ్ళకుండా సెల్లర్స్ ఆపేశారు అన్నట్టు. మేము ఎంత పెట్టి కొనం ఇక్కడికైతేనే కొంటామని. సో బయ్యర్స్ ఇక్కడే ఆగిపోయారు. సెల్లర్స్ హెవీగా ఉన్నారు అన్నట్టు. ఇక్కడ నుంచి చూడండి 1 2 3 పాయింట్స్ వచ్చిందా. సో సో ఇప్పుడు దీన్ని మనం ఏమనాలి అంటే ఈ ఏరియాని జోన్ అంటాం అన్నట్టు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ ఏరియాని ఒక జోన్ అంటాం. ఇది రెసిస్టెన్స్ జోన్. మరి ఎందుకు సపోర్ట్ జోన్ ఎందుకు డ్రా చేయలేదు మీరు అని నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఎవరైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి. లేదా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సపోర్ట్ జోన్ ఎందుకు డ్రా చేయలేదు నేను. సో ఈ సపోర్ట్ జోన్ కూడా డ్రా చేయాలి కదా మీరు. ఎందుకు డ్రా చేయలేదు అనేది నా క్వశ్చన్ మీకు ఐడియా ఉంటే చెప్పండి. సో రెసిస్టెన్స్ జోన్ అంటే నెక్స్ట్ ప్రైజ్ అనేది ఓకే. ఇక్కడ నుంచి మన ప్రైస్ ఎక్కడుంది ప్రజెంట్ ఇక్కడ ఉంది. సో ప్రైస్ ప్రజెంట్ దీని గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం. ప్రైస్ ఇలా వచ్చేసి సో ప్రైస్ ఇలా వచ్చింది కదా. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా లేదా, రివర్స్ అయ్యి మళ్ళీ ఇక్కడి వరకు వస్తుందా అనేది ఒక కాన్సెప్ట్. మీకు అర్థమైంది కదా. సో ఇక్కడి వరకు వచ్చేస్తుందా, మళ్ళీ సేమ్ రెసిస్టెన్స్ వరకు వస్తుందా అని ఒక కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ప్రైస్ బ్రేక్ డౌన్ అయిపోయి ఓకే ఇలా రీటెస్ట్కి వెళ్ళిపోయి డౌన్ అయిపోతుందా అనేది ఇంకో కాన్సెప్ట్. మీకు అర్థమైంది కదా. ఇక్కడ ప్రైస్ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ప్రతి దగ్గర 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడి నుంచి ప్రైస్ కనుక డౌన్ అయిపోయి రీటెస్ట్ అయిపోయి కిందికనే రావాలి. లేదా ప్రైస్ ఇక్కడి నుంచి రివర్స్ అన్న అయిపోవాలి. ఇంకొకటి కూడా ఉండిద్ది. ఫేక్ బ్రేక్అవుట్ అయిపోయి సో ప్రైస్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఒకటి ఉంటాయి. సో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 3 కేసెస్ ఉన్నాయి. ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడం ఒక కేసు, రీటెస్ట్ బ్రేక్ డౌన్ అయిపోయి రీటెస్ట్తో కిందికి రావడం రెండో కేసు, ఇక్కడి నుంచి కిందికి వచ్చేసి మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళిపోవడం మూడో కేసు. ఇది మనం మంత్లీలో చూసాం. సో మరి ఇక్కడ దీంట్లో ఏం జరుగుతుంది, వీక్లీలో ఏం జరుగుతుంది అనే ప్లాన్ చేసేసుకుంటే సో వీక్లీ చూడండి. సో ఇవి రిమూవ్ చేసేస్తున్నా, మీకు అవసరం లేదు కదా. సో వీక్లీలో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది చూసాం. ఒకవేళ ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరగవచ్చు అంటే ప్రైస్ ఇక్కడి నుంచి రివర్స్ అయిపోవచ్చు, లేదా ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా మనం ఇంకా ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో ఈ 2 క్యాండిల్స్ ప్యాటర్న్ ఏంటో నాకు ఒకసారి మీరు అప్డేట్ ఇస్తే బెటర్. ఏ 2 క్యాండిల్స్ అంటే ఈ 2 క్యాండిల్స్ ప్యాటర్న్ ఓకే. ఈ 2 క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఏంటి
అనేది ఒకసారి చూడండి. మీకైతే ప్రెజెంట్ చార్ట్ ఎలా గీయాలో అర్థమైంది కదా! సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలా మీకు అర్థమయ్యే వరకి మనం కొన్ని చార్ట్స్ చూస్తూనే ఉంటాం. మీకు ఐడియా ఇస్తూనే ఉంటా. చార్ట్ ఇక్కడి నుంచి రివర్స్ అయిపోవచ్చు. ఈ ఈ ప్యాటర్న్ ఏంటి? ఈ ప్యాటర్న్ తర్వాత స్టాక్ ఎలా మూవ్ అవుతుంది? సో, ఇక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసాం కదా! యాజ్ పర్ ప్రీవియస్ వీడియో ఇప్పుడు నేను ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేయొచ్చు దీనికి. ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేస్తా అంటే సో, ఇది చూడండి ప్రైస్ అనేది కంటిన్యూయస్‌గా పడుతుంది కదా! సో, ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలనుకున్నాం మనం? ఒక యాంగిల్ లైన్ డ్రా చేసేసుకొని సో మల్టిపుల్ టచెస్ ఎలా అయితే ఉంటాయో అలానే సో ఇక్కడ ఒక టచ్ 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 సో ఇక్కడ నుంచి ట్రేడింగ్ ఎలా చేస్తామంటే ఈ క్యాండిల్ పైన ఈ లైన్ పైన ప్రైస్ అనేది క్లోజ్ అయి ఉంటే సో ఈ లైన్ పైన ప్రైస్ క్లోజ్ అయి ఉంటే మన ఇక్కడి నుంచి పైకి చూసే ఛాన్సెస్ ఒక కేసు ఉంటుంది ఇక్కడి నుంచి రీటెస్ట్ అయ్యి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లేదా సేమ్ మాట్లాడుకున్నాం కదా బ్రేక్ డౌన్ అయిపోయి కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇవి మనకు మల్టిపుల్ ఛాన్సెస్ ఉన్న స్టాక్ అన్నట్టు సో ఇది మన వీడియో దీంట్లో అన్నీ ఒకే రోజు ఒకే స్టాక్ కాదు నాకు నచ్చి ఇలా అనిపించే స్టాక్స్ మీకు ఎలా డ్రా చేయాలి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చెప్తా ఉంటా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ జై హింద్